పిల్లలు, మనం ఒకళ్ళకి మంచి చేయడం వలన కలిగే లాభం ఏమిటో ఈ కథలో చూద్దాం. అనగనగనగా ఒక అడవిలో ఒక చీమ, ఒక పావురం ఉండేవి. ఒకరోజు చీమకి బాగా దాహం వేసింది. ఈ పక్కనే ఉన్న చెరువులో నేను నీళ్లు తాగుతాను. అని చీమ అక్కడ ఉన్న ఒక రాయి మీదకెక్కి ఒంగుని నీళ్లు తాగడం మొదలెట్టింది. ఇలా తాగుతూ ఉండగా అదుపు తప్పి జారిపోయి నీళ్లల్లో పడిపోయింది. అయ్యో, నేను నీళ్ళల్లో పడిపోయాను, మునిగిపోతున్నాను. అని చీమ అరిచేటప్పటికి అక్కడే ఉన్న పావురం నువ్వేమీ కంగారు పడకు మిత్రమా. నేను ఈ ఆకు నీళ్ళల్లో వేస్తున్నాను. దాని మీదకెక్కి నువ్వు ఒడ్డుకి వచ్చేయి. అని పావురం అనేసరికి చీమ ఆ ఆకు మీదకెక్కి ఒడ్డుకి వచ్చేసింది. చాలా ధన్యవాదాలు మిత్రమా, నా ప్రాణం కాపాడావు ఈరోజు. అని చీమ పావురంతో అంది. అదే రోజు సాయంత్రం పావురం చెట్టు కింద నిద్రపోతున్నప్పుడు ఒక వేటగాడు వీళ్ళున్న ప్రదేశానికి వచ్చాడు. వాడు నిద్రపోతున్న పావురాన్ని చూసి, ఇప్పుడు నేను ఈ పావురాన్ని చంపుతాను. ఈ రాత్రికి నాకు ఇది ఆహారంగా ఉంటుంది. అనుకుని బాణం తీసి పెట్టి పావురాన్ని చంపడానికి ప్రయత్నించాడు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న చీమ అయ్యో, నా ప్రాణం కాపాడిన మిత్రుడికి ఆపద వచ్చింది. అనుకుని గబగబా పాకి ఆ వేటగాడి మెడ మీదకెక్కి కుట్టేసింది. అబ్బా, ఈ మాయ చీమ నన్ను కుట్టిందే. అని బాధతో అరిచి బాణాన్ని కిందకి పడేశాడు. ఈ హడావిడికి నిద్రలేచిన పావురం ఇదంతా గమనించి తుర్రుమని ఎగిరింది. పావురం ఎగిరిపోవడంతో వేటగాడు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తరువాత పావురం చీమతో, చిన్న ప్రాణివైనా నువ్వు నన్ను కాపాడావు. చాలా కృతజ్ఞతలు. అని అంది. ఆ రోజు నుండి చీమ పావురం ఒకరికొకరు సాయం చేసుకుంటూ మంచి స్నేహితులుగా ఆనందంగా ఉన్నాయి. చూశాం కదా పిల్లలు, మనం చేసే మంచి పనులు ఎప్పుడూ వృధా పోవు. మనం ఎవరికైనా మంచి చేస్తే మనకి కూడా మంచే జరుగుతుంది.